బిడ్డలు మరి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆధ్యాత్మికంగా మనకి ఎంత జ్ఞానాన్ని భగవద్గీత ద్వారా ఇచ్చారో ఈ చిన్నారి నోటంట కమ్మగా ఆయనకి ఏదొస్తే అది పలుకుతారు. చక్కగా ఆస్వాదిద్దాం. తర్వాత మహాగణపతి అంటూ మనము గణపతి కీర్తనతో అమ్మవారి కీర్తనతో మధ్యన గురువుల్ని ఆహ్వానిస్తూ ఆధ్యాత్మిక సంగీతాన్ని తెలియజేసుకుంటూ అందులో ఎనర్జీ పొంది మన మాస్టర్స్ ఉన్నారు కదా, మొత్తం పాటలే కాకుండా మధ్యలో ఆత్మజ్ఞానం, కొంచెం ఆత్మజ్ఞానం కొంచెం పాట రుచిగా ఉంటుందన్నమాట. అంటే అన్ని రుచులు చూడాలి. మరి ఈ భౌతిక దేహానికి అమృత ఆహారం శాకాహారము, అలాగే ఈ ఆధ్యాత్మిక మరి రుచికి ధ్యానామృతము కావాలి, సంగీతామృతం కావాలి. థ్యాంక్ యూ మాస్టర్స్. చక్కని బాబు అమృత వాకులతో స్టార్ట్ చేస్తున్నాం. బంగారు నీకు ఏది వచ్చా అది నువ్వు ఎలా స్టార్ట్ చేస్తావు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అపదారామ పహత్తారం దాతారం సర్వసంపద లోకాధిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తుల్యం రామనామ వరాయణే. నంద్రం వీరం జానకి శ్లోకనాశనం కపిక్షమక్షాంతారం వందే లంక భయంకరం. అనన్య చింతయంత మాం ఏ జనః పరుపాసతే తేషాం నిధి అవియుక్తానం యోగక్షేమం వహామ్యహం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. ఈశ్వరి ఓంకార బీజాక్షరి రక్షాకరి అక్షయ శుభకరి శరణు మహేశ్వరి. సర్వశుభాంగే శివ అర్ధాంగే సంగీత ప్రమోదిని దయామయీ. సర్వశుభాంగే శివ అర్ధాంగే సంగీత ప్రమోదిని దయామయీ. ఓంకార బీజాక్షరి రక్షాకరి అక్షయ శుభకరి శరణు మహేశ్వరి. ఓంకార బీజాక్షరి రక్షాకరి అక్షయ శుభకరి శరణు మహేశ్వరి. శరణు మహేశ్వరి శరణు మహేశ్వరి. అంబ శ్రీశైల భ్రమణంబ అయ్యతో కూడి ఆ మల్లికార్జునతో కూడి ఓంకార బీజాక్షరై మరి పెద్ద ముత్తైదువై ముందర కూర్చొని మనకు జ్ఞానాన్ని జ్ఞానప్రసూన్నాంబగా తిష్టవేసి అమృతం లాంటి ఆ తల్లి అమృత వాకులతో మనకి జ్ఞానాన్ని ఇచ్చి మరి మనం ధ్యానం చేసి శక్తిగా ప్రార్థన చేసి ఎంత సేవ చేస్తే అంత భగవంతుని హృదయంలో స్థానం సంపాదించుకుంటాం. మాస్టర్స్ చూడండి, ఇలాంటి వేడుకలు ఆ దంపతులకి, కొత్త దంపతులకి పాజిటివ్ ఎనర్జీనిచ్చి వారికి ఆశీర్వచనాలు అయ్యి హాస్టల్గా గురువులు దేవుళ్ళు పెరుడు మాస్టర్లు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ బిడ్డలకి ఆశీస్సులు అందుతాయి. ఆ ఎనర్జీతో వారి దాంపత్యము చిరకాలము పసుపు కుంకాలతో పిల్ల బాబులతో వారు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి నుంచి ఎదగడానికి గొప్ప విశేషము ఆ భాగంలో మరి లతా మేడము ఇటువంటి గొప్ప కార్యాన్ని ఇక్కడ చేపట్టిందంటే ఇది ఆషామాషి కాదు. ఆ బిడ్డల యొక్క ధ్యాన సేవ అద్భుతంగా అక్కడ
వచ్చేసింది అనమాట, అందింది వాళ్ళకి. మరి ఈ ధ్యానము ఎంత గొప్పదో, ఎంత ఆనందమో అనే ఆధ్యాత్మిక గీతాలు కూడా మధ్య మధ్యలోన పాడుకుందాం. మరి అమ్మని అయ్యనని ఆహ్వానం చేద్దాం. ఈ పాటకు సౌభాగ్య లక్ష్మీరావు. లతా మేడం, ఈ పాటకు మీరు కూడా రండి. సౌభాగ్య లక్ష్మీరావు రా, ఒక పాట పాడి వెళ్ళిపోదురు. 2 పాటలు మీరు అందరూ ఉండాలి. మధురం మధురం అని పాట సౌభాగ్య. ఈ పాట పాడి. సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీరావమ్మ, సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీరావమ్మ. పాదములకు పసుపు రాసి, పాదములకు పసుపు రాసి, పట్టు చీరను నీవు ధరించి, పట్టు చీరను నీవు ధరించి, సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీరావమ్మ. ఆహా, శ్రీహరితో ధ్యానం, సౌభాగ్యలక్ష్మితో ధ్యానం. ఎంత భాగ్యమో! చిన్నారుల పెళ్లి వేడుకలో ఆ అష్టలక్ష్మి తల్లి శ్రీహరితో కూడి ఇక్కడ అద్భుతమైన ఆధ్యాత్మిక సంగీత జ్ఞానామృతాన్ని పొందిస్తుంది. ఎంత హాయి ధ్యానం! గంధము పోసి కాటుక పెట్టి, గంధము పోసి కాటుక పెట్టి, కస్తూరి తిలకము నుదుటన దిద్ది, కస్తూరి తిలకము నుదుటన దిద్ది, సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీరావమ్మ. క్లాప్స్ అమ్మవారికి అయ్యవారికి. బంగారు గాజులు నిండుగా తడిగి, బంగారు గాజులు నిండుగా తడిగి, కాంచన హారము మెడలు ధరించి, కాంచన హారము మెడలు ధరించి, సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీరావమ్మ. సన్న మల్లెలు గొప్పున పెట్టి, సన్న మల్లెలు గొప్పున పెట్టి, తమర పుష్పపై వెలసిన తల్లి, తమర పుష్పపై వెలసిన తల్లి, సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీరావమ్మ. గలగల గజ్జలు కాలికి పెట్టి, గలగల గజ్జలు కాలికి పెట్టి, గల్లు గల్లున వచ్చిన తల్లి, గల్లు గల్లున వచ్చిన తల్లి, సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీరావమ్మ. సౌభాగ్యంబుల బంగారు తల్లి, పురందర విటలుని పట్టపురాణి, సౌభాగ్యంబుల బంగారు తల్లి, పురందర విటలుని పట్టపురాణి, అభయమిచ్చి మము ఆదరించమ్మ, అభయమిచ్చి మము ఆదరించమ్మ, సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీరావమ్మ. విద్యని ఇచ్చే విద్యాలక్ష్మి, సంతానమిచ్చే సంతానలక్ష్మి, విద్యని ఇచ్చే విద్యాలక్ష్మి, సంతానమిచ్చే సంతానలక్ష్మి, సౌభాగ్యమిచ్చే సౌభాగ్యలక్ష్మి, సౌభాగ్యమిచ్చే సౌభాగ్యలక్ష్మి, సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీరావమ్మ. సిరి సంపదలు ఇచ్చిన తల్లి, భోగ్య భాగ్యములు ఇచ్చిన తల్లి, సిరి సంపదలు ఇచ్చిన తల్లి, భోగ్య భాగ్యములు ఇచ్చిన తల్లి, ఆత్మజ్ఞానము ఇచ్చిన తల్లి, ఆత్మజ్ఞానము ఇచ్చిన తల్లి, సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీరావమ్మ. సౌభాగ్యంబుల బంగారు తల్లి, పురందర విటలుని పట్టపురాణి, సౌభాగ్యంబుల బంగారు తల్లి, పురందర విటలుని పట్టపురాణి, అభయమిచ్చి మము ఆదరించమ్మ, అభయమిచ్చి మము ఆదరించమ్మ, సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ,
అనగా మన ఆత్మ పరిణితి చెందడమే. ఎవరైతే ధ్యానం చేస్తారో వారి ఆత్మ పరిణితి చెంది ఉంటుంది మిత్రమా. అందుకే అందరూ ధ్యానం చేయాలి, భగవంతుని హృదయంలో స్థానం సంపాదించుకోవాలి. సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందరు విడులుని పట్టపురాణి, సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందరు విడులుని పట్టపురాణి, అభయ విచ్చినము ఆదరించమ్మ, అభయ విచ్చినము ఆదరించం. సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. శ్రీ మహాలక్ష్మి నీవేనమ్మ, శ్రీ దుర్గాభూ నీవేనమ్మ, విద్యా సరస్వతి నీవేనమ్మ, మంగళ గౌరి నీవేనమ్మ, తులసి మాతవు నీవేనమ్మ, గోమాతవు నీవేనమ్మ, గజలక్ష్మి నీవేనమ్మ, విజయలక్ష్మి నీవేనమ్మ, వీరలక్ష్మి నీవేనమ్మ, సంతాన లక్ష్మి నీవేనమ్మ, సౌభాగ్య లక్ష్మి నీవేనమ్మ, లలితాదేవి నీవేనమ్మ, గాయత్రి మాతవు నీవేనమ్మ, రాజరాజేశ్వరి నీవేనమ్మ, పద్మ సరస్వతి దేవి నీవేనమ్మ, పరబ్రహ్మ స్వరూపిణి నీవేనమ్మ. అమ్మలు గన్న అమ్మవు నీవు, ముగ్గురమ్మల మూలకుటమ్మవి, ఆది పరాశక్తి నీవేనమ్మ. సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రామమ్మ, సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మ. రామమ్మ విష్ణుమూర్తితో కలిసి మా మధ్యన ధ్యానము చేయ, రామమ్మ శ్రీ మహాలక్ష్మి సరస్వతి గౌరీ మా మధ్యన ధ్యానము చేయ, రామమ్మ అమ్మ పద్మాసనస్థితి దేవి పరబ్రహ్మ స్వరూపిణి. అమ్మ వచ్చావా, శ్రీహరితో కూడి మా మధ్యన ధ్యానం చేయ, ఆత్మ జ్ఞానాన్ని వచ్చావా. ఎంత భాగ్యమో. శివ పరమాత్మ వలె ధ్యానంలో నిమగ్నం కావాలి మిత్రమా. విష్ణుమూర్తి వలె ఆనంద తాండవం చేయాలి, బ్రహ్మదేవుని వలె జ్ఞానంతో విరాజిల్లాలి. క్షణం ప్రతిక్షణం జ్యోతి అయి వెలగని ఆనందం ఆనందమాయే, ఈ ధ్యానము ఆనందమాయే, మాటల కందని హాయే, మన మౌనము పొందే హాయే. నీకు వెళ్ళు దారులలో ఒడిదుడుకులు ఎదురైనా ఆపివేయకు ఓ నేస్తం, నీ గమ్యం చేరే వరకు. నీవు చేయి ధ్యానములో నొప్పులని అనిపించిన పట్టు వదలకు నేస్తం, నీ కర్మలు తొలగే వరకు. సాధనని పెంచాలి, సత్సంగమి చేయాలి, సాధనని పెంచాలి, సత్సంగమి చేయాలి. సద్గురువుల బోధనందుకుని శ్వాసతో నీవు నడవాలి, సద్గురువుల బోధనందుకుని శ్వాసతో నీవు నడవాలి. ఆనందం ఆనందమాయే, ఈ ధ్యానము ఆనందమాయే, మాటల కందని హాయే, మన మౌనము పొందే హాయి. ధ్యానమే పూలలాగా తాగని, గానమే గాలిలాగా తాకని, ఈ క్షణం ప్రతి క్షణం జ్యోతి వెలుగని, ఈ క్షణం ప్రతి క్షణం జ్యోతి వెలుగని. నీవు చేయ దాన ధర్మమే విజయములై వచ్చునులే, నీవు పంచు ఆత్మజ్ఞానమే జ్యోతి అయి వెలుగునులే. నీవు చేయి పనులన్నీ వైభోగమునిచ్చునులే, నీవు నడిచి నీ బాట సత్యముతో ఉండాలి. ఆనందం ఆనందమాయే, ఈ ధ్యానము ఆనందమాయే, మాటల కందని హాయే, మన మౌనము పొందే హాయి. ధ్యానమే పూలలాగా సాగని, గానమే గాలిలాగా తాకని, ఈ క్షణం ప్రతి క్షణం జ్యోతి అయి వెలగని, ఈ క్షణం ప్రతి క్షణం
జ్యోతి అయి వెలగని, జ్యోతి అయి వెలగని, జ్యోతి అయి వెలగని. మరి మన ఆత్మజ్యోతి aku ini అక్షరాలు కనిపిస్తున్నాయి, అద్భుతంగా వచ్చేసింది. ఒకసారి థర్డ్ గట్టి క్లాస్ కొడదాం. అలాగా ఎన్నో గీతాలు రాసి 121 పాట రాసి యూనివర్సల్ సింగర్స్ గా మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ భద్రిజీ గురుదేవుల చేతుల మీదుగా మరి ఎన్నో అవార్డ్స్ అందుకొని యునెస్కో క్లబ్ వారు గారు ఆధ్యాత్మిక సేవ అవార్డ్స్ అందుకొని మేము ముందుకు ఇలా వచ్చేసానండి. మరి ఇప్పుడు చక్కని భాగ్యాద లక్ష్మీ బారమ్మ అంటూ మరి లక్ష్మీ దేవతలు ఎంతో మంది వచ్చారు. మరి లక్ష్మీదేవి అంటే అందరిలో ఉన్నటువంటి దైవత్వము, సౌభాగ్యం అంటే మన ఆత్మ పరిపూర్ణంగా ఎదగడము, అసలైన సౌభాగ్యం ఇది. ఇవన్నీ రంగులు పూసుకున్నామంటే అంటే అలంకరణ కూడా అవసరం కదా. అమ్మ వాళ్ళ ఉందంటే ఇంకొక గౌరవంగా ఉంటుందని అంతే. ఇది ఉన్నను లేకున్నాను సమస్థితిలో ఉంటాం ధ్యానం ద్వారా. మరి కొత్త వాళ్ళు ధ్యానం చేసుకొని గొప్పగా ఎదగాలంటే ఇవన్నీ కలగా ఉండాలంటే, ఇంట్లో కలగా తిరగాలంటే మత్తమ్మంటది లక్ష్మీదేవిలా నిండుగా కలగా ఉంటావు అమ్మ, కలకల్లాడుతుంటావు అంటది. నేను ధ్యానం చేస్తున్నాను ఏం అన్ని పక్కన పెట్టి దుమ్మను కూర్చున్నాను, ధ్యానం అయితే ఏమైతే ఇంట్లో పడింది అంటది. అంటదే లేదా? మరి అందరూ మనసు ఎరిగి నడుచుకోవాలి. మా అత్తమ్మ మేము చెప్పుకునే మా నడవడిక చూసి శాకాహారిగా మారిపోయి గంటలు గంటలు ధ్యానం చేస్తుందండి. ఆవిడ గట్టి క్లాస్ కొడదాం. మేము ఎన్నడూ చెప్పలేదు నువ్వు ధ్యానం చేయత్తమ్మా మంచిది, నువ్వు శాకాహారిగా ఆపుతమ్మా మంచిది అని చెప్పలే. మాలో భార్యాభర్తల్లో మార్పు చూసింది, గౌరవించడం చూసింది, ఎదగడం చూసింది. మేము చెప్పుకునే మానేసింది ఆవిడ. విత్ ఇన్ 2 monthsలో మేము ధ్యానంలోకి వచ్చిన కొత్తలో. మరి ఎంతగానో ఇష్టపడి తినేది తను మానుకున్నది. ఒక ధ్యానిగా గంటలు గంటలు మేమన్న టయానికి కూర్చోము,
ఎవరైనా మాస్టర్స్ వస్తుంటారు, మేము వెళ్తుంటాము. కానీ ఆవిడ ఖచ్చితంగా గంట కొట్టినట్ల 6 కూర్చొని 8:30 వరకు లేవదు. మార్నింగ్ బ్రహ్మముహూర్తంలోనే కూర్చుంటుంది మాకంటే ముందు. అమృతం అక్కడ ఎవరు చెప్పనక్కర్లే. కానీ ఆవిడకి హాస్టల్గా ఎంతోమంది దేవతలు, పత్రిజీ గురువు, మాస్టర్ శ్రీ గారు, ఎందరెందరో గురువులు దర్శనాలు అవుతుంటాయి. ఆవిడ ఏదన్నా చెప్పనికో అందరు సార్ పంచుకోదు. ఎక్కడ సమాజంలో తిరిగి ఎక్కువ ఆవిడకి సాధన అంటే ఇష్టం. ఇంట్లోనే ఉంటుంది చక్కగా, పిల్లల్ని అందరు చూసుకుంటూ. ఒకప్పుడు మా పిల్లల్ని చక్కగా చూసుకునేది, ఇప్పుడు మా పిల్లలే ఆవిడని చూసుకుంటున్నారండి. మరి ఎలా ఉంటుంది ప్రేమతత్వం చూడండి. మాకి అత్తమ్మ కాదండి, అమ్మ అండి, మామయ్య కాదండి, నాన్న అండి. మరి మనము ఎంతో మన ఫ్యామిలీతో ఆనందంగా ఉంటాము. మన నడవడికని బట్టి మన కుటుంబం మారిపోతుందండి. నా భర్త అయితే దేవుడే. ఎప్పుడైతే నేను చూడు ఆధ్యాత్మికంగా మొదలుపెట్టానో తను నాతో పాటు చిన్న కంజరేసుకొని వస్తున్నారు. హ్యాపీగా జాబ్ చేసుకుని 1,20,000 జీతం తీసేసుకొని మరి షాప్ రన్ చేసుకుంటూ ఉంటే మా కుటుంబం వరకే బాగుండేది. ఇప్పుడు అన్ని కుటుంబాలు నావే కదండి, అందరూ బాగుండాలి కదండి. అందుకే మేము ఇలాగ ధ్యానం, ఆధ్యాత్మిక జ్ఞానం, ప్రచారం, సంగీతం చేస్తూ వస్తుంటాము. మరి అమ్మ అష్టలక్ష్మి తల్లి మరి ఇప్పుడు పిలిస్తే వస్తుంది. ఖచ్చితంగా నీకు ఏది కావాలో అది విశ్వము నుండి ఆస్వాదించండి. మీ ఇంట్లో ఎన్నో ఉంటాయి, కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకొని గురింటూ ఆరోగ్యం ఉంటుంది, మరి తర్వాత ఏదో సంపద ఉంటుంది, ఆత్మ ఉన్నత స్థితికి ఉంటుంది. అమ్మ అయ్యతో కూడా అన్ని సమకూరుస్తుంది. హాయిగా శ్వాసను గమనిస్తూ ఒక అనుభూతి చెందండి. మాటికి మాటతో అట్లా పిలిచొద్దండి, ఎనర్జీ వెళ్ళిపోతుంది. దుఃఖపడద్దండి, ఎనర్జీ వెళ్ళిపోతుంది. దుఃఖంతో జీవించడానికి రాలేదు భూమికి. దుఃఖ రాహిత్యం చెంది ఇంకొకరికి అద్భుతమైన మార్గాన్ని చూపించడానికి వచ్చాం కదా. ఆనందంగా చిరునవ్వుతో నీకేది కావాలో అది హార్ట్ఫుల్గా ఆస్వాదించండి. ఓకేనా? భాగ్యాద లక్ష్మీ వారమ్మ, భాగ్యాద లక్ష్మీ వారమ్మ, నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ వారమ్మ, భాగ్యాద లక్ష్మీ వారమ్మ, నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ వారమ్మ, నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ వారమ్మ. క్లాస్ కొడుతూ అమ్మని చక్కగా పాడదాం. ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನೆಕ್ಕುದು, ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನೆಕ್ಕುದು, ಗಜ್ಜೆಯ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ಮಾಡುತ್ತ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜದೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಕನಕವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರಿ, ಕನಕವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರಿ, ಮನಕಾಮನೆಯ ಸಿದ್ಧಿಯ ದಾರಿ, ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಹೊಲೆಯ ಜನಕರಾಯ ಕುಮಾರಿ ಬೇಗ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. అమ్మకే మనకు మనమే ఆహ్వానం చేస్తున్నాం ప్రతి ఒక్కరిని. ఇక్కడ ఈ దంపతులు శ్రీ లవ్సౌ వెంకటసిరి, ఎంత చక్కగా ఉందండి పేరు కదా. వెంకటసిరి నవీన రెడ్డి మహాదేవ్ రెడ్డిల దివ్య కళ్యాణ సందర్భంగా ఈ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కళ్యాణ వేడుకగా మారింది. కళ్యాణము ఆధ్యాత్మిక కళ్యాణ వేడుకగా మారింది కదా. ఒక్కసారి ఈ వేడుకను ఆస్వాదించి వచ్చిన వారికి, నడిపించుకున్నటువంటి వారికి ఆశీర్వచనాలు కురిపించే హాస్టల్ మాస్టర్స్ కి మరి దేవులకు ముక్కడే ఎవరికైతే క్లాస్ కొట్టుమా మనందరికీ గొప్పగా బిగ్ క్లాస్. మరి మేడంతో ఒక పాట పాడించి ఎట్లా నిన్నెందుకుందమ్మా. మరి ఎవరైతే చక్కగా ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పంచి ఆనందాలు కురిపిస్తుంటారో అమ్మ వరలక్ష్మీదేవి వారిని ఎత్తుకొని ఆత్మ నృత్యం చేస్తారంట. అది ఎట్లా అంటే ఒక పాటలో వినిపిస్తాను మాస్టర్. అంతకు ముందుగా ఈవిడతో ఒక పాట పాడిద్దాం. ఇలా ఎవరైనా సింగర్స్ ఉంటే మరి మహిళలనే పిలిచింది అనుకోద్దండి, అంతనారీశ్వర తత్వం ఇక్కడ.
ఏంటి ఇక్కడ ఆధ్యాత్మికత అంటేనే అర్ధనారీశ్వర తత్వము, కుటుంబ సమేత. ఏ కుటుంబము? వసుదైక కుటుంబ సమేత. ఓకేనా? ఒకసారి ఓ వేసుకున్నామా? అంతేనా? గట్టిగా ఓయ్. మేడం గారితో ఒక పాట విందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ నాది నాది ఇది నేనమా హైందేవిదే సతతం నమా హైందేవిదే సతతం నమా. వీనాది నాది ఇది నేనమా హైందేవిదే సతతం నమా హైందేవిదే సతతం నమా సతతం నమా సతతం నమా హైందేవిదే సతతం నమా. ఏ దేవి వీణావాదిని మాతా సరస్వతి జ్ఞానిని. ఏ దేవి వీణావాదిని మాతా సరస్వతి జ్ఞానిని. గురు విశ్వం అఖిలం పావనం వీణాది నా జయ భారతి. గురు విశ్వం అఖిలం పావనం వీణాది నా జయ భారతి. వీణాది నాది నమా హైందేవిదే సతతం నమా హైందేవిదే సతతం నమా. శ్రీరాత్రిదే సతతం నమా హైందేవిదే సతతం నమా హైందేవిదే సతతం నమా సతతం నమా సతతం నమా హైందేవిదే సతతం నమా సతతం నమా. మేడం గట్టి క్లాస్ కోసం ఎలా ఉంది చూడండి మాస్టర్స్. ప్రతి ఒక్క పెళ్లి వేడుకల్లో ఫస్ట్ ఇలాగే ఉండింది. మన తాతల ముత్తాతల నుంచి రాను 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 వ్యవస్థ ఎలా మారిపోయింది. కళలు ఉండాలి, నృత్యం ఉండాలి, ఆటపాట ఉండాలి. కానీ కొన్ని సరికాని వేళ వెళ్ళిపోయి పిల్లలంతా సరికాని మార్గంలో వెళ్ళిపోతున్నందుకు మనం నరేంద్ర మోడీ గారి కోసం గట్టి క్లాస్ కొట్టాలి. ధ్యానం అనే అద్భుతమైన ఈ ధ్యానాన్ని వెలుగులోకి తెచ్చారు. మనందరం చెప్తున్నాం, మన పత్రిజీ గురుదేవులు చెప్తున్నారు, మనం చెప్తున్నారు. కానీ ప్రజల్లో ప్రతి ఒక్కరిలోకి తీసుకెళ్ళాలి అంటే ఆయన వాక్కు ద్వారా ధ్యానం చేసేది. 16 వన్నెలతో బంగారు ప్రతిమా చెదరని వీరములా చిగురు కోడి 16 వన్నెలతో బంగారు ప్రతిమా చెదరని వీరములా చిగురు కోడి. అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. అసలైన జ్యోతి ఆత్మజ్యోతి. ఈ జ్యోతి ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. కోటాను కోట్లలో లోకాల్లో ప్రజ్వలించబడుతుంది. అసలైన జ్యోతిని చేరుకోండి. అసలు సత్యాన్ని, ఆత్మ సత్యాన్ని తెలుసుకోండి. ఆత్మ అంటేనే సత్యము, సత్యం అంటేనే ఆత్మ. ఈ సత్య జీవితం జీవించండి. మీరు బంగారు వెలుగులో వెలుగుపోయి మీరే భగవంతులు అవుతారు. అమ్మా లక్ష్మి అన్నాడు. అక్కడ అమ్మా లక్ష్మి అంటే ఎవరు? ఆధ్యాత్మిక సేవ. ఆ లక్ష్మిని తలుస్తున్నాడు. మనమందరం కూడా తలంచడం కాదు, లక్ష్ములు కావాలి. ఎవరు కావాలి? ఆధ్యాత్మిక సేవలో మునిగినప్పుడే ఆ లక్ష్ములు మనం అవుతాం. అందుకే ప్రతి ఒక్క వేడుకలో ఇలాంటి ఆధ్యాత్మికతను మన దగ్గరలో దరిదాపులో ఉన్నోళ్ళనే మనము ఆస్వాదించుకొని చేసుకున్నాం. ఎంతో మంది పిల్లడు మాస్టర్లు ఉన్నారు. నేనున్నాను సైతం అంటే నడుము కట్టి ముందుకొచ్చి ఉచితంగా పైసా ఖర్చు లేకుండా వారు మీకు ధ్యానం నేర్పించే ఆత్మ జ్ఞానం పొంది ఇంకా అన్నప్రసాదం కూడా వాళ్ళే చేస్తారండి. పజ్జు నిండా అన్నం పెడతారు, ఆత్మ నిండా ధ్యానం నేర్పిస్తారు. పిల్లడు మాస్టర్ కోసం గట్టి క్లాస్ కొడదాం. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి
తల్లి ఎట్లా రమ్మను చూపిలిచి ఆధ్యాత్మిక తెచ్చిన తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గాల పాల వెళ్ళి పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గాల పాల వెళ్ళి పువ్వుల పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై పువ్వుల పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కాళీ గొల్లని బ్రోక కరవంశ నడకలతో రమ్ము కాళీ గొల్లని బ్రోక కరవంశ నడకలతో రమ్ము ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడి బాలము నీవు ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడి బాలము నీవు ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లాదనమిచ్చిన తల్లి ఇట్లా రమ్మను చూపిలిచి సౌభాగ్యం ఇచ్చిన తల్లి ఇట్లా రమ్మను చూపిలిచి ఆధ్యాత్మిక తెచ్చిన తల్లి ఇట్లా రమ్మను చూపిలిచి ఆత్మజ్ఞానం ఇచ్చిన తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ జై లక్ష్మీ రమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మరి 7 చక్రాలను దాటి ఏడుకొండలవాడైనాడు ఎలాగా ధ్యానం చేసి ఆ కాస్మిక్ ఎనర్జీ లోపలికి తీసుకొని ప్రతి ఒక్క చక్రాన్ని శుద్ధి చేసుకొని భగవంతుడిగా మారుతూ ఈ 7 చక్రాలని మరి 7 కొండలే ఈ 7 చక్రాలు మరి సహస్రార స్థితి చేరుకున్నటువంటి ఏడుకొండల స్వామి గట్టి క్లాప్స్ కొడదాం మనం కూడా ఏడుకొండల స్వాములు కావాలి అర్ధనారీశ్వర తత్వం ఇక్కడ స్త్రీ కాదు పురుష కాదు అర్ధనారీశ్వర తత్వము ఇలాంటి అద్భుతమైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చారు ఇంకా కొనసాగుతుంటుంది మధ్య మధ్యలో రుచికరమైన ఆత్మజ్ఞానం మాస్టర్స్ ఎందరో వచ్చారు మరి ఇక్కడ పేర్లు నాకు తెలియవు కానీ మరి చాలా సీనియర్ పిల్లలు మాస్టర్లు కూడా వచ్చారు వారందరినీ గౌరవించుకున్నాం చక్కగా వారితో జ్ఞానం సంగీతాన్ని అందుకున్నాం మరి పెళ్ళంటే కళగా ఉండాలి కాబట్టి సంగీతాన్ని కూడా సమకూర్చారు మరి లతా మేడం గారికి వారి కుటుంబానికి కోసం గట్టి క్లాస్ కొడదాం థ్యాంక్ యూ మాస్టర్ సార్ తేవాలా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వెంకటశ్రీ నవీన్ రెడ్డి చిరంజీవి మహాదేవిరెడ్డి గారి దివ్య కళ్యాణ సందర్భంగా మనమందరము ఇక్కడికి హాజరైనాము ఇది నిజంగా ఒక సాహసోపేతమైనటువంటి చర్యగా అభినందించవచ్చు ఒక్కసారి లతా మేడం గారి దంపతులకు సుబ్బారెడ్డి లతా మేడం గారికి మనం కర్తావతులతో అభినందించుకుందాం ఎందుకంటే దాదాపుగా ఈ పల్లెటూళ్ళు కానీ పట్టణాలలో కూడా ఎక్కడ కూడా 100కో కోటికో ఇలాంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి నిజంగా సాహసం అంటే ఇది గొప్ప సాహసం అందరూ అనుకుంటారు వీళ్ళకేం పిచ్చి పట్టిందా కళ్ళు మూసుకొని కూర్చున్నారు అని అనుకుంటూ ఉంటారు నిజంగా పిచ్చే ఇది కూడా ఒక రకమైనటువంటి పిచ్చి ఈ పిచ్చి పట్టిందంటే ఇంకా వదిలిపెట్టరు ఈ పిచ్చిని అంత అద్భుతమైనటువంటి మాధుర్యము ఈ పిచ్చిలో ఉంది ఇక్కడ కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కొత్త వాళ్లకు నేను చేసే విజ్ఞప్తి ఏమిటంటే మీరందరూ కూడా ఈ ధ్యాన ప్రక్రియలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ధ్యానం అంటే ఏమి పెద్ద కష్టమేమీ కాదు ఈ ధ్యానానికి ఎటువంటి నియమ నిబంధనలు ఏమీ లేవు ఏమీ చేయకుండా ఉండడమే ధ్యానం ఏం చేయడం మనం ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు
హాయిగా కుర్చీలో కూర్చున్నాం, కాళ్ళు క్రాస్ చేసుకున్నాం, చేతుల్లో చేతులు, వేళ్ళలో వేలు పెట్టుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. అంతే మనం చేసేది, అంతకంటే ఏమీ లేదు. ఈ పూజ చెయ్యాలా, సూత్రాలు, ఈ జపాలంటే దానికి మంత్రాలు ఇవన్నీ రావాలా. దీనికి ఏం పనిలే. మనం ఎటువంటి మంత్రాలు జపించాల్సిన పని లేదు, ఎటువంటి మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఏ ఆలోచన లేకుండా కళ్ళు మూసుకొని కూర్చోవడమే చాలా సులభం కదా. ఇది ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఎటువంటి నియమ నిబంధనలు ఇందులో లేవు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ధ్యానం చేయటానికి అర్హులే. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను చాలా పాపిష్టిని, నేను ఆ పాపాలు చేశాను, ఈ చేశాను, నాకు మరి ఈ ధ్యానం అబ్బుతుందా అని అనుకుంటూ ఉంటారు. కానీ అటువంటి భయాలు అక్కర్లేదు. ఎటువంటి పాపాలు చేసినా, ఎంత నీచ నికృష్టుడైనా కానీ ఈ ధ్యానానికి అర్హుడే. కాబట్టి దీనికి మరి అలా ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఒకప్పుడు మామూలుగా ఈ వాల్మీకి దొంగ, మరి ఆయన నారదుడి ప్రభావం వల్ల ఒక గొప్ప ఋషి అయిపోయాడు, రామాయణాన్ని రాశాడు రాముడు పుట్టక ముందే. కాబట్టి మనము ఎటువంటి అనుమానం పెట్టుకోమలే, నేను ధ్యానం చేయొచ్చా, నాకు అర్హత ఉందా అనేటువంటిది అది అవసరం లేదు. మనం అందరం కూడా ధ్యానానికి అర్హులమే. కాబట్టి ఇప్పుడు నా వరకు నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. నేను మామూలుగా ఒక ఉపాధ్యాయుని మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషను జిల్లా అధ్యక్షుడిని. ఒక జిల్లాకు కొన్ని వేల మంది ఉపాధ్యాయులకు అధ్యక్షుడిగా కూడా నేను పనిచేశాను. నేను ధ్యానంలోకి రాకముందు నాకు చాలా గర్వం ఉండేది, అహంభావం, చిన్న అహంభావం కాదు. ఎందుకని నేను ఒక జిల్లాకు అధ్యక్షుడిని అనేటువంటి ఒక గర్వము, అహంభావము అనేటువంటిది ఉండేది. తర్వాత నాకు లేనటువంటి చెడు లక్షణాలు అన్నీ ఉన్నాయి. డ్రింకింగ్ చేస్తాను, పేకాట ఆడతాను, మాంసం తింటాను, అన్నీ ఉన్నాయి. ధ్యానంలోకి ఎప్పుడైతే వచ్చానో ఇంకా జబ్బులు చాలా ఉన్నాయి, చెప్పలేదు నేను. జబ్బులు ఏం జబ్బులు? షుగర్ ఉంది, బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, కాళ్ళ తిమ్మిర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అప్పుడు నేను ప్రతి 3 నెలలకు నెల్లూరు అనిల్ కుమార్ రెడ్డి డాక్టర్ దగ్గరికి పోయేసి మామూలుగా 3 నెలలకు ఒకసారి పోతే 4,000, 5,000, 6,000 అక్కడ ఆ ఉన్నాయి లేని టెస్టులు అన్నీ కూడా రాసేసి డబ్బులు. తర్వాత ట్యాబ్లెట్స్, ఒక్కొక్క ట్యాబ్లెట్ 10 రూపాయలు, 12 రూపాయలు, 20 రూపాయలు ఇలా రాసేవాడు. అంటే ఆ విధంగా నేను రోజుకు 10 ట్యాబ్లెట్లు మింగేవాడిని. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము రోజుకు 10 ట్యాబ్లెట్లు మింగేవాడిని. ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చానో నమ్మరేమో వాస్తవం, నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో, ఆ ధ్యానంలోకి ఎలా వచ్చానంటే ముందుగా ఆ కరోనా తల్లికి దండం పెట్టుకోవాలి, రాసుకోవాలి ఒకసారి. కరోనా ఆ పుణ్యమంతా నేను ధ్యానంలోకి వచ్చా. ఎందుకంటే అంతకుముందు నేను ధ్యానంలోకి రాలే. నా భార్య ధ్యానం చేస్తుంది, 15 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తుంది. నా కూతురు 15 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తుంది. కానీ నేను ఆ ధ్యానాన్ని పట్టించుకునేవాడిని కాదు. మా కూతురు ధ్యానాంధ్రప్రదేశ్ అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ అనేది వచ్చేది. అప్పుడు చూసి అనుభవాలు చెప్తారు, నాకు ఆ రోగం తగ్గింది, ఈ రోగం తగ్గింది అని చదివితే నేను నమ్మేవాడిని కాదు. ఈ ధ్యానం చేసి కళ్ళు మూసుకుంటే రోగాలు పోతే ఈ హాస్పిటల్ అన్నీ ఎందుకు, ఈ డాక్టర్లు ఎందుకు అని అనుకునేవాడిని. నేను నమ్మను అప్పుడు. కానీ ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పుడు ఇంట్లో నుంచి బయటికి పోయే పరిస్థితి లేదు.
పిఎంసి ఛానల్ చూస్తూ పత్రిజీ గారి యొక్క ప్రబోధాలు వింటూ నేను మారడం జరిగింది. అంటే అంతకుముందు నేను బాగా మాంసం తినేవాడిని. మా ఇంట్లో వండేవాళ్ళు కాదు. అప్పుడు వండుతున్నటువంటి పాత్రలు కూడా బయట పడేశారు, ఉండేది కాదు. కానీ నేను బయటికి పోతే మాంసం హోటల్లో తప్పితే వేరే హోటల్లో పోయేవాడిని కాదు. మా ఒక్కటే కాదు, చాలా ప్రీతిగా తినేవాడిని అప్పట్లో. కానీ నేను ఏమనుకునేవాడినంటే పత్రిజీ గారి ప్రబోధాలు చూసిన తర్వాత అంతకుముందు ఏమనుకునేవాడిని అంటే నేను ఏ జంతువును చంపలేదు కదా. నేను కోడిని కోసానా, దాని గొంతు నేను కోయలేదు కదా. మేకని నేను కోసానా, పొట్టేలని నేను కోసానా, నాకేం పాపం అనుకునేవాడిని. కానీ పత్రిజీ గారి ప్రబోధాలు చూస్తుంటే ఆయన ఏం చెప్పాడంటే అమ్మినోడు, కోసినోడు, కొన్నోడు, తిన్నోడు, వండినోడు, వడ్డించినోడు, తినమని చెప్పినోళ్ళు మొత్తము ఆ పాపకర్మలో బాధ్యులే నాయనా అని చెప్పారు. అయ్యో, నేను ఎంఏ బిఈడి, చూడు ఎంత అజ్ఞానంలో ఉన్నాను నేను ఎంఏ బిఈడి అయినా కానీ ప్రయోజనం ఏముంది? ఆత్మ అంటే తెలియదు, పాపం అంటే తెలియదు, పుణ్యం అంటే తెలియదు, ఏమీ లేకుండా జీవించా. ఆ పత్రిజీ మహానుభావుడు పుణ్యవాడి ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే ఆ యొక్క పత్రిజీ గారి పుణ్యమే. ఇది ఎందుకు చెప్తున్నారంటే చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు నమ్మరు. పాత వాళ్ళందరికీ తెలుసు, ధ్యానులందరికీ తెలుసు, వాళ్ళకు నాలాంటి అనుభవాలు అందరికీ ఉన్నాయి. కాబట్టి పత్రిజీ గారు ఎప్పుడైతే ఆ విధంగా చెప్పారో వెంటనే నేను మానేయడం జరిగింది. నేను అంతకుముందు చాలాసార్లు కూడా మానేయడానికి ప్రయత్నం చేశా. ఎలానంటే మామూలుగా డిసెంబర్ 31 వస్తుంది కదా. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి మేడం. మన ఆత్మకూరు విజయలక్ష్మి మేడం గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. రండి. బుచ్చి పద్మ మేడం గారు రండి మేడం. కళ్యాణి మేడం గారు కూడా రావాలి. వచ్చిన ఇది మీకు సంబంధించిన పాంప్లెట్. ఇక్కడ ఇప్పుడు ఒక పెళ్లి రోజు ధ్యానం పెట్టడం పెద్ద సాహసం. ఒక పెళ్లి రోజు అంతంత మాత్రం మరలా ధ్యానం పెట్టడం, ధ్యాన ప్రచారం, ధ్యానుల చేత వండిన ఆహారం తయారు చేయడం ఇంకొక సాహసం. ఇదే రోజు మళ్ళా మహాకర్ణ ఇంటింటి ధర్మ ప్రచార యాత్ర పాంప్లెట్ ఆమె ఇది బాధ్యత తీసుకొని ఇంటింటికి ఇది చేర్చే బాధ్యత. ఈ పాంప్లెట్ని రిలీజ్ చేయడం ఇంకొక సాహసం. సాహసాల మీద సాహసం చేయరా డింబక అనేటి పత్రిస్తారు. అటువంటి సాహసాలకు పైలోకంలో ఎన్నో మార్కులు ఉంటాయి అంటాడైనా. మీరు సాహసం చేయకపోతే కొన్ని జన్మలు ఎక్కువ అవుతాయి. ఎవరైతే ఎక్కువ సాహసం చేస్తారో వాళ్ళకి జన్మలు తగ్గిపోతాయండి. అటువంటి సాహసం చేసిన మన హేమలత మేడం గారిని వేదిక అలంకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ పాంప్లెట్ని మన నెల్లూరు జిల్లా పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ లాయర్ శ్రీనివాసరావు గారు, మన డోన్ మాస్టర్స్ మరియు మిగతా స్టేజ్ మీద ఉండే మాస్టర్లు అందరూ కలిపి రిలీజ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా. నెల్లూరు జిల్లా పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ అని చెప్పిన రైల్వే శ్రీనివాస్ సార్, రైల్వే శ్రీనివాస్ గారు వాళ్ళ మేడం గారు కూడా వచ్చున్నారు. కానీ మన ఒక వివాహ మహోత్సవాన్ని ఒక వినూత్నమైన పద్ధతిలో నిర్వహిస్తున్నటువంటి హేమలత మేడం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధ్యానాన్ని వివాహ సందర్భంగా కూడా ప్రచారానికి ఉపయోగించడం అనేది ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. గురుదేవులు ఆధ్యాత్మికత అంటే ఎంతో కష్టమో క్లిష్టమైనటువంటి ధ్యానాన్ని అనుకునేటువంటి దశలో సామాన్యుడికి సైతము అందుబాటులోకి తీసుకొచ్చాడు. అలాగే ఊరి మీద ఉన్న ధ్యాసని ఊపిరి మీదకి మళ్లించినటువంటి మహానుభావుడు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గుహల్లో దాగి ఉన్న ధ్యానాన్ని గుహాల్లోకి తీసుకొచ్చినటువంటి మన గురుదేవులకి ఎన్ని జన్మలు ఎత్తినా మనం ఆ రుణం తీర్చుకోలేము అని చెప్పుకోవడానికి సాహసిస్తున్నాను. అలాగే ధ్యానానికి రావాలి అని అంటే మాంసం మానేస్తేనే రావాలి అని అనుకున్నటువంటి నిబంధన మాత్రమే లేదండి. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ మిమ్మల్ని భయపెట్టినట్టుగా ఉంది నాకు చూస్తా.
ఎందుకంటే మాంసం తినొద్దనే చెప్తున్నారు. కానీ మేము తింటూనే ధ్యానంలోకి వచ్చామండి. మానేసి ధ్యానంలోకి రాలా, తింటూనే ధ్యానంలోకి వచ్చాం. కానీ ఎవరు చెప్పినా మానని స్థితి అది. ఎందుకు తినకూడదు, ఎందుకు ధ్యానం చేయకూడదు, ఇదేమన్నా రూలా? ఆధ్యాత్మికతలో రూల్స్ అంటూ ఏమి లేవండి. కానీ మీరు తింటూ ధ్యానం చేసినా సరే ప్రకృతి మిమ్మల్ని మాన్పిస్తుంది. ఇది వాస్తవం. మీకే మీరు మానలేని స్థితిలో ఉన్నా సరే నేచర్ మిమ్మల్ని ఆటోమేటిక్గా ఆ స్థితికి నెట్టేస్తుంది అన్నది వాస్తవం. అయితే చాలామంది ఇక్కడికి వస్తే వాళ్ళు తినొద్దని చెప్తారని రాని వాళ్ళు చాలామంది ఉంటారు. ధ్యానం అంటే తినొద్దు, కానీ రండి ముందు ధ్యానం ప్రారంభించండి, మీ ధ్యాసని ఊపిరి మీదకి మళ్లించండి. ఆటోమేటిక్గా మీ దేహం మీరు తింటున్న ఆహారాన్ని అదే సరిచేస్తుంది అన్నది వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. మనం ఇంటింట ధ్యాన ప్రచారం పాంప్లెట్ని రిలీజ్ చేసుకుందాం. అందరూ సహకరించండి. మనము మామూలుగా శాకాహార ర్యాలీలు అంటే గుంపులుగా పోయి ఊర్లో మన పాటికి మనం ర్యాలీ చేస్తున్నాం. దానికి విభిన్నంగా ఇంటింటికి వెళ్ళి ఇది ఎందుకు తినాలి, శాకాహారము, మాంసాలు తింటే ఏం నష్టాలు అని వాళ్ళకి బొట్టు పెట్టి వాళ్ళకి సవినయంగా హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా చెప్పే కార్యక్రమమే మహాకరుణ ఇంటింట ధర్మ ప్రచార కార్యక్రమం. దానికి సంబంధించిన పాంప్లెట్లు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. అందరూ మళ్ళీ మీ దగ్గరకు కూడా వస్తాం మిత్రులారా. అందరం చప్పట్లు పడతాం మిత్రులారా. ప్రతి ఒక్కరూ ఈ పాంప్లెట్ని పరమ పవిత్రమైనదిగా భావించి అందరూ తీసుకొని శ్రద్ధగా చదివి ఈ పాంప్లెట్ మిగతా వాళ్ళకు కూడా చేర్చవలసిందిగా ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాస్టర్స్ ఎంతోమంది ఇంకా కందుకూరు నుంచి మన వింజమూరు నుంచి ఎంతోమంది మాస్టర్లు వచ్చున్నారు. వారిని అందరినీ మరలా వారి అనుభవాల తర్వాత విందాం మిత్రులారా. రెండు నిమిషాలు. నమస్తే అండి. ముందుగా మన జగద్గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే హేమలత గారు అందరూ ముందు చెప్పిన వాళ్ళు చెప్పారు. పెద్ద సాహసోపేతమైన చర్య చేసింది ఈ పాప. ఇక్కడ ముందుగా వాళ్ళ అల్లుడు గారికి వాళ్ళ పాపకి అందరూ కూడా మీ ఆశీర్వచనాలు ఇవ్వండి. వాళ్ళు ఆనందంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని. ఈ కార్యక్రమం నిజంగా విచిత్రంగా ఉంది. మనకి పల్లెల్లో నలుగు కార్యక్రమం అంటే వేరేగా ఉంటుంది. ఇక్కడ మనం ఈ ధ్యానంలోకి కూర్చున్నాం. నేను కూడా 10 సంవత్సరాల పైన ఇది ధ్యానంలోకి వచ్చి ఎంతో ఒడిదొడుకులతో ఉంటుంది మామూలుగా ప్రతి మనిషి జీవితం ప్రాపంచికంలో. ఎప్పుడైతే మనం ఈ జ్ఞానం అనే ఒక మార్గంలోకి వచ్చి తెలుసుకున్న తర్వాత పరిస్థితులు ఏమి అలాగే ఉంటాయి, కానీ మన ప్రవర్తన మాత్రం మారిపోతుంది. మనం ఆనందంగా ఉంటాము, అన్నీ అర్థమవుతుంటాయి. కాబట్టి మనం స్థిమితంగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే మీరందరూ ధ్యానం చేస్తారో అప్పుడు మీకు తెలుస్తుంది అన్నమాట మనం ఎలా ఉన్నాం అన్నది. ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. నేను ఎంత ఎదిగాను అంటే నాకే తెలుస్తుంది, మీరు ఎంత ఎదిగారంటే మీకే తెలుస్తుంది. కానీ చెప్పిన వాళ్ళు మంచి మాటలు ఎవరైతే ఇక్కడికి వచ్చి చెప్తారో దాంట్లో సూక్ష్మాన్ని మాత్రం మీరు గ్రహించి ధ్యానం చేయండి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మనందరి గురువు గారైన జగద్గురు పితామహ పత్రిజీ గురువు గారికి ముందుగా శిరస్సు నుంచి హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న మాస్టర్స్ అందరూ కూడా మరి కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్కి మరి ఇక్కడికి వాళ్ళ యొక్క పనులు బాధ్యతలు మరి అన్నిటినీ కూడా పక్కన పెట్టి మరి ఈ లోక కళ్యాణం ప్రాపంచికమైన కళ్యాణం మరి రెండింటికి కూడా వారు వచ్చినందుకు మాస్టర్స్ అందరికి కూడా శిరస్సు వంచి హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన దేవతలు దేవుళ్ళందరూ కూడా ఈ లోక కళ్యాణ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు
మరి మా పాప వివాహ సందర్భంగా మరి ఆ పాపను దీవించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా. అందరికంటే ముందు ప్రకృతి మాతకు నేను శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అస్తవ్యస్తం గందరగోళం చిమ్మ చీకటి అయిన ఒక నా జీవితాన్ని మరి ఆ విధంగా తయారు చేసి ప్రకృతి మాతే నాకు కుటుంబాన్ని, బంధువుల్ని, బంధాల్ని సర్వాన్ని దూరం చేసి మరి ప్రకృతి మాతే నాకు ఈ ధ్యానాన్ని అందించి, అంటే నేను ఇంట్లో ఉంటే ఎక్కడో రోడ్లో చేసిన అనౌన్స్మెంట్ నాకు వినిపించి మరి గురువు గారి పిరమిడ్ శంకుస్థాపనకు చంద్రపర్య దగ్గరకు వస్తున్నారు అని నేను అక్కడికి వెళ్ళటం జరిగింది మిత్రులారా. అంటే నా మొదటి గురువు ప్రకృతి మాత. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎవరైతే మనం జగద్గురువు అని చెప్పుకుంటున్నామో వారి ద్వారా మొట్టమొదటిసారిగా షేక్ హ్యాండ్ తీసుకోవటము, వారి ఆధ్వర్యంలోనే నేను ఈ శ్వాస మీద ధ్యానం చేయటం జరిగింది మిత్రులారా. మరి ఎన్నో జన్మల పుణ్యకర్మ వల్ల ఒక సద్గురువు లభిస్తారు అంటారు. మరి నా తర్వాత గురువు జగద్గురు పితామహ పత్రిజీ గురువు గారు, వారికి హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఆ ధ్యానాన్ని నేను కొనసాగించలేకపోయాను మిత్రులారా. అంటే అప్పట్లో ఇప్పటిలాగా ఈ ధ్యాన కేంద్రాలు, ఇలాంటి సెంటర్లు కానీ, పుస్తకాలు కానీ, మాస్టర్స్ కానీ ఏ అందుబాటులో లేనందువల్ల నేను ఈ ధ్యానాన్ని కొనసాగించలేక మరి కొన్ని సంవత్సరాల సమయము వృధా చేసుకోవటం జరిగింది. తిరిగి నేను మళ్ళా ప్రకృతిలోనే వెంకటేశ్వర మాస్టర్ గారి ద్వారా మరి 18 నెలలు నాకున్నటువంటి శక్తిని, సమయాన్ని, ధనాన్ని సర్వాన్ని త్యజిస్తే కనీసం జలుబు కూడా తగ్గని పరిస్థితిలో అప్పుడు అడిగాను సాయిబాబా ఆ ఫోటోని, నేను పూజించిన ఆ బొమ్మని, ఎందుకంటే జలుబు కూడా తగ్గలేదు, దయచేసి నా ప్రాణాలైనా తీసుకోండి లేదా నేను ఆనందంగా జీవించే మార్గాన్ని నాకు చూపించండి అని అడిగినప్పుడు 24 గంటల్లో నాకు తిరిగి ప్రకృతి మాతే వెంకటేశ్వర మాస్టర్ గారి ద్వారా ఈ శ్వాస మీద ధ్యానాన్ని అందించడం జరిగింది మిత్రులారా. ఇక్కడ సమయం తక్కువగా ఉంది, పొందిన లాభాలు ఎన్నెన్నో సార్ చెప్పినట్టు ప్రతిదీ సాహసపేతమైన కార్యక్రమమే. మరి ధ్యానం ద్వారా ఎలాంటి సమస్యలైనా దాటి ముందుకు వెళ్ళొచ్చు అన్న దానికి నేనే నిదర్శనమని నా అనుభవపూర్వకంగా, నా అనుభవంలో నేను చెప్పుకుంటున్నాను మిత్రులారా. అందరూ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారు, నా అనుభవాల్లో నేను చెప్తున్నాను. మరి అందరికీ తెలుసు, ఇంజనీర్ మొత్తం తెలుసు, మా సార్ని ఎన్నోసార్లు ఇక్కడ నుంచి ఇంకా ఆయన బతకడు అనే విషయము హాస్పిటల్కి తీసుకెళ్లారంటే అన్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిన మా సారు ఈరోజు మరి ఆ జగద్గురు పితామహ పత్రిజీ గురువు గారి ఆశీస్సులతో, అమ్మ ఆశీస్సులతో ఈరోజు తిరిగి నేను సౌభాగ్యంతో నా కుటుంబ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నందుకు నేను మరొకసారి శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. మరి వచ్చిన అల్లుడు కూడా మరి మంచి భగవంతుడు లాంటి ఒక భక్తి మార్గంలో ఉండే అబ్బాయిని కూడా ప్రకృతి మాత అందించింది. మరి ఈ ధ్యానం ద్వారా నేను ఒకటి కాదు ఎన్నో లాభాలు పొందాను మిత్రులారా. సమయం తక్కువగా ఉన్నందువల్ల చెప్పడానికి సమయము సరిపోదు. నా జీవితంలో సాహసాలు చేయింది ఎవరికి కూడా సమస్యల నుంచి బయట పడలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాధన, నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే సాధన లేకుండా నాలో శక్తి లేదనుకోండి, శక్తి లేకపోతే నాకు తిన్న ఆహారం జీర్ణం అవుద్దా అంటే శక్తి ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా ఏ విధంగా జీర్ణించుకోగలమో, ఆ జ్ఞానం తెలుసుకోగలమో. ఇప్పుడు నేను చెప్పే జ్ఞానం మీరు అందుకోవాలంటే ఎక్కువ శక్తి ఉండాలి మిత్రులారా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి సమస్య నుంచి బయట పడాలన్నా కూడా మొట్టమొదటి ధ్యానం చేయాలి. ధ్యానం చేయకుండా మనము లాభాలు పొందలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యానాన్ని ఎక్కువగా పట్టుకోండి. తర్వాత ఈ ధ్యానం ద్వారా నేను ఆస్తమా, నాకు ఉన్నటువంటి అన్ని రకాల శారీరక, మానసిక, ఆర్థిక, అనారోగ్య అన్ని రకాల సమస్యల నుంచి బయటపడ్డాను మిత్రులారా. ధ్యానానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ధ్యాన కార్యక్రమానికి నిన్నటి నుంచి వచ్చి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇంటింట ధర్మ ప్రచార యాత్ర, మరి అలాంటి అద్భుతమైన ఆ జ్ఞానాన్ని నా ద్వారా ప్రకృతి మాత మరి అందివ్వటం ఇది నా భాగ్యంగా నేను భావిస్తున్నాను మిత్రులారా. ఇది ఈ ఇంటింట ధర్మ ప్రచార యాత్ర ఇది ఇవ్వాలి అంటే ఆషామాషి విషయం కాదు మిత్రులారా. దీనికి సమాజాన్ని దాటాలి, కుటుంబ సభ్యుల్ని దాటాలి, ఎన్నో దాటాల్సిన పరిస్థితి మిత్రులారా. కాబట్టి
అంటే భగవద్గీత కానీ పురాణాలు కానీ వేదాలు కానీ అన్నీ కూడా ఏం చెప్పాయి అంటే జీవహింస మహాపాపం. అయితే ఇక్కడ దాని గురించి పూర్తి క్లారిటీ ఇవ్వాలి అంటే సమయం ఎక్కువ కావాలి. అందుకని చాలా మంది ఏమంటారంటే చెట్ల కూడా ప్రాణం ఉంది కదా అంటారు, కానీ చెట్లకి అవయవాలు లేవు. అంటే కళ్ళు, ముక్కు, నోరు ఇట్లా అవయవాలు లేవు. వాటికి నొప్పి, బాధ అంటే వాటికి మనసు ఉండదు. తర్వాత వాటిలో కదలిక లేదు. ఒక చోటు నుంచి ఇంకో చోటికి అవి కదలలేవు. అవునా కదా? దానివల్ల అంటే మనకి ఎలాంటి పాపం అంటదు. అందుకని అలాంటి జ్ఞానం అంతా దీంట్లో పూర్తి వివరంగా అందించబడింది. బాగా అర్థమయ్యే విధంగా నేను పడిన సమస్యలు, బాధలు ఎవరు పడకుండా ఉండాలి అంటే కేవలము ఈ మాంసాహారం మానితే 50% కర్మలు తగ్గిపోతాయి. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జీవించాలన్న సంకల్పంతో ఈ పాంప్లెట్ తయారు చేయడం జరిగింది. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మాస్టర్స్. తెలుసుకుంటాము. ఇంకొకటి, చాలామంది మొక్కలు తింటారు కదా, ఆకుకూరలు, దీనికి దానికి తేడా ఏముంది అవి కూడా అంటారు. కానీ చెట్లలో నీటి తత్వం ఉంటుంది. కానీ జంతువుని చంపినప్పుడు రక్తము, బాధ, నొప్పి వాటికి ఉంటాయి. కొమ్మలు తెంపితే మళ్ళీ ఇగురు వేస్తుంది అన్నమాట. చెట్లకి ఇత్తనాలు మళ్ళీ వేస్తే ఇగురు వేస్తుంది. కానీ ఒక జీవిని చంపితే మళ్ళీ బ్రతికించలేము. అవి కూడా మన బిడ్డలే, మన సహోదరులే అనే కరుణతత్వం రావాలంటే మనలో ఉండేది ఆత్మ పదార్థమే, వాటిలో ఉండేది ఆత్మే అని తెలుసుకోగలమంటే ఈ ధ్యాన సాధన ద్వారానే తెలుసుకుంటాము. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎందరో మాస్టర్లు ఉన్నారు, వారి సందేశాలు కింద. నా పేరు పద్మ, ఉచ్చి నుంచి వచ్చాను. ఉచ్చిలో సెంటర్ నడుపుతూ ఉన్నాము. అందరూ మాస్టర్స్ చెప్పేస్తున్నారు, నేను కూడా అదే చెప్పాలనుకున్నాను. అందరూ చెప్పారు, ఎంతో సంతోషం, ఆనందం. లతా మేడం పాప ఒక మ్యారేజ్కి ఇట్లా ధ్యానం పెట్టి అందరూ ప్రతి ఒక్క మాస్టర్ చేత మాట్లాడించి ఎంతో ఆనందంగా, ఆనందం పరిపూర్ణంగా, సంతోషం. అమ్మ, ఇంకా ఎవరైనా మాస్టర్స్ స్టేజ్ మీద ఉన్న మాస్టర్స్ ఇంకా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు, సీనియర్ మాస్టర్లు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి ఈ హేమలత మేడం గారి పిలుపు మేర మనందరం ఇక్కడికి వచ్చాం కాబట్టి వాళ్ళ పిల్లలకి వెంకటశ్రీ నవీన్ రెడ్డి మహాదేవులు కళ్యాణోత్సవానికి వచ్చిన మీ అందరం, మనందరం కూడా ప్రతి ఒక్కరము 2 నిమిషాలు అందరూ పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా నెక్స్ట్ ఎవరైనా ఇక్కడికి పేర్లు అయితే తెలియదు, మీరు రావాల్సిందిగా కోరుతున్నాము. మేడం రండి. మేడం గారు, మేడం రండి, 2 నిమిషాలు. విజయలక్ష్మి మేడం పక్కన. మేడం మీరే. సరళ మేడం గారు ఇక్కడ వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. 2 నిమిషాలు మేడం. ప్రతి ఒక్కరం కొత్తానిపో బ్రహ్మంబో విశ్వదాభిరామ వినురవేమా. బ్రహ్మదనే దేవుడు, నీ తలరాత రాతే దేవుడు వేరే లోకంలో ఎక్కడ ఉందనుకుంటున్నావేమో నువ్వు. నువ్వే బ్రహ్మవి. నిన్ను గూర్చి నువ్వు తెలుసుకుంటే నువ్వు బ్రహ్మవి. నన్ను గూర్చి నేను తెలుసుకోమంటే పక్కింటి వాళ్ళని గుర్తు తెచ్చుకుంటున్నాం. మనకి ఇంకా బ్రహ్మ ఎక్కడ కనపడుతుంది? నిన్ను గుర్తు తెలుసుకోరా స్వామి అని రమణ మహర్షి కానీ, ఆది శంకరాచార్యులు కానీ, షిరిడి సాయిబాబా కానీ అందరూ గురువులు చెప్పారు మనకి. దాన్ని వదిలేసి ఎదురుంటే సంగతి ఏంది, పక్కింటి సంగతి ఏంది, ఇవి తెలుసుకుంటున్నాం. ఇంకా మనం దేవుళ్ళు కావాలంటే వాళ్ళని వదిలేసి వాళ్ళని కూర్చి మనల్ని కూర్చి మనం తెలుసుకోవాలి. ఇంకా కొందరు కళ్యాణి మేడం ఇందాక ఒక పాట మిస్ అయిందని మధ్యలో ఆపేసిన మేము. రండి, ఇంక చెప్పేది ఉండదు, ఇంక తెలియదు. అందరు చెప్పారు కదా. ఇంకా
ఆత్మజ్ఞానులందరికీ నమస్సులు. ముఖ్యంగా మన వెంజమూరి మాస్టర్ గారు మన వెంజమూరికి విజ్ఞానాన్ని ఆ బ్రహ్మజ్ఞానాన్ని అందించిన మహాజ్ఞాని. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడై ఉండి 100 మందికి 1000 మందికి కాదు, చుట్టుపక్కల అన్ని మండలాలకు కూడా ఈ జ్ఞానాన్ని అందజేసి బుద్ధ భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన జ్ఞానాన్ని అందరికి అందజేసి అందరి సమస్యలను పరిష్కరించుకునే మార్గాన్ని మన లోపలే ఉంది. మన లోపల ఉండే శక్తిని మనం గ్రహించలేకపోతున్నాము. మనం దేవుళ్ళు మన సంగతి మర్చిపోతున్నాము. సరే, మర్చిపోయినా సరే రోజుకు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ధ్యానం మీద దృష్టి పెట్టండి. మీలో ఉండే అవలక్షణాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి, దుర్వ్యసనాలన్నీ పక్కకు పోతాయి, దైవ లక్షణాలు సంక్రమిస్తాయి. దైవ లక్షణాలు ఏర్పడిపోయిన తర్వాత మీరు ధ్యానం చేసే కొద్ది, జ్ఞానం పెరిగే కొద్ది మీరు దైవము అని మీరు గుర్తించగలుగుతారు. మీలో దైవ లక్షణాలు బయటపడ